గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ ప్రసన్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, పాలకొల్లు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. సో మోస్ట్లీ ఉమెన్ ఇంట్లో ఉంటారు అండ్ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ వల్ల మేము చూసుకుంటేనే ఇంట్లో అంతా బాగుంటారు, ఇంట్లో అందరూ బాగుండాలి అనిపిస్తారు, కానీ వాళ్ళ హెల్త్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. సో మీ హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలరు. కాబట్టి మీ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా సింటమ్స్ ఉన్నాయా అనుకొని ఒకసారి మీకు సెల్ఫ్ చెక్ చేసుకొని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు కాదు. సో దాంట్లో కూడా మనం ఇయర్లీ చెకప్ చేయించుకుంటేనే ఏమైనా ఉంటే ముందే బయటపడతాయి. ఎర్లీగా ఏమైనా థైరాయిడ్ సింటమ్స్, థైరాయిడ్ స్కానింగ్స్ కానీ, టెస్ట్లు కానీ, అండ్ పాప్స్మియర్ టెస్ట్, ఇయర్లీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు ఏమైనా లమ్స్ ఉంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి. అండ్ పాప్స్మియర్ ఇయర్లీ చేయించుకోండి. నెక్స్ట్ ఏమన్నా ఇరెగ్యులారిటీస్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అయినా, లేకపోతే ఎక్కువ రోజులు డేట్స్ రాకపోయినా కూడా వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ చాలా మంది కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి 30s తర్వాత 35s తర్వాత కన్సీవ్ అవుదాము, ఇంకా టైం ఉంది కదా, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి సో ఆఫ్టర్ 30s చాలా రిస్క్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడము. అండ్ చాలా వరకు ఛాన్సెస్ కూడా తగ్గుతాయి, ఈక్వాలిటీ అన్నీ తగ్గుతాయి. కాబట్టి సో ఎర్లీ 30s రాగానే మీరు వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేయండి డాక్టర్తో. సో మీ హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్లీ చెకప్స్ చేయించుకోండి. థ్యాంక్ యూ.